1895వ సంవత్సరంలో జన్మించినటువంటి శ్రీ గుర్రం జాషువా గారు కవులలో పేరెన్నికగలిగినటువంటి కవి రచయితగా అందరికీ తెలుసు. జాషువా ఆధునిక తెలుగు కవుల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించారని చరిత్ర చెప్తుంది. జాషువా గారు యాదవ కులంలో పుట్టి మాదిగ స్త్రీని వివాహం చేసుకొని ఆ రోజే సమసమాజ స్థాపనకు ముందుగా నడుము బిగించినటువంటి వ్యక్తుల్లో వారు కూడా ప్రథమని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో సామాజిక అసమానతల మీద, పేదరికం మీద, జాతి వివక్ష వంటి అంశాల మీద ఆయన కవిత్వం ఎంతో అగ్రగామిగా నిలిచిందన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బీసీలలో ఎంతో స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి, దేశంలో ఉన్నటువంటి తెలుగు కవులందరిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కల్పించినటువంటి నవయుగ కవి చక్రవర్తిగా పేరుగాంచినటువంటి శ్రీ గుర్రం జాషువా గారు గబ్బిలము, అదేవిధంగా ఫిర్దౌసి, కాందిశీకుడు వంటి రచనలు చేసి ఈ సమాజంలో చైతన్యాన్ని రగిలించినటువంటి వ్యక్తిగా కూడా పేరుగాంచారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వారి శ్రీమతి మాదిగ కులానికి చెందినటువంటి మహానుభావురాలు ఆ రోజుల్లోనే సమసమాజ నిర్మాణానికి ముందుకు నడుము బిగించినటువంటి భర్త యొక్క వ్యక్తిగత జీవితానికి సపోర్ట్గా నిలిచి అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా రచయితగా నిలబడినటువంటి తన భర్తకు అండగా నిలబడినారని ఈ సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకుంటూ వారికి మనసులోనే నమస్సులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గుర్రం జాషువా గారు తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని పొందారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. వారి స్మృతికి సంబంధించి ఎన్నో పురస్కారాలు, జాషువా పాట కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి నేటి కాలంలో. మరియు ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కాపురం బీసీ సంఘంలో, మార్కాపురం బీసీ భవన్ కమిటీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలను కూడా మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా తమ కులానికి చెందినటువంటి జాషువాను మరవడం అత్యంత బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం జాషువా గారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జాషువా గారికి అసలైన నివాళులు అర్పించడం యాదవుల యొక్క బాధ్యత అని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.